వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే సినిమా కుబేరా. మోషన్ పోస్టర్తో, మిస్టీరియస్ లుక్తో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లిమ్స్ చూశాక ఒక్కటే మాట చెప్పగలం: ఇది ఖచ్చితంగా సాధారణ సినిమా కాదు. ధనుష్ మనకు ఎక్కువగా లవర్ బాయ్గా, క్లాస్ యాక్టర్గా సుపరిచితుడు. కానీ అసురన్, వడ చెన్నై వంటి సినిమాల్లోని విభిన్న పాత్రలతో మనల్ని మైండ్ బ్లో కూడా చేశాడు. అయితే కుబేరాలో ఆయన లుక్ చూస్తే పూర్తిగా రఫ్, రగ్డ్ మరియు డార్క్ షేడ్స్తో కనిపిస్తున్నాడు. చిరిగిన బట్టలతో ఒక పేదవాడిలా ఉన్నాడు. కానీ ముఖంలో మాత్రం ఏదో సాధించాలనే పట్టుదల, ఒక తెలియని ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. అసలు అతను నిజంగా పేదవాడా, లేక పరిస్థితుల వల్ల అలా మారినవాడా అనేది సినిమా చూసేవరకు సస్పెన్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ఎవరో కాదు, మనందరి అభిమాన దర్శకుడు, ఫిదా, లవ్ స్టోరీ వంటి క్లాసిక్స్ అందించిన శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల కథనం ఎప్పుడూ వాస్తవికంగా, ఎమోషనల్గా మరియు మనసును హత్తుకునేలా ఉంటుంది. అలాంటి సున్నితమైన దర్శకుడు ధనుష్ లాంటి ఇంటెన్స్ యాక్టర్తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడో అని అందరిలోనూ విపరీతమైన ఆసక్తి మొదలైంది. ఇంకా ఈ సినిమాలో బిగ్ హైలైట్, కింగ్ అక్కినేని నాగార్జున ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ధనుష్ మరియు నాగార్జున కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇక హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. ధనుష్, రష్మిక జోడీ వెండితెరపై ఇదే మొదటిసారి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్లతో పాటు పలువురు ప్రముఖ బాలీవుడ్ మరియు సౌత్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్. సినిమా కథ విషయానికి వస్తే ఇది కేవలం ఒక క్రైమ్ డ్రామా కాదు, ఇందులో బలమైన సామాజిక సందేశం కూడా ఉండబోతోందట. సమాజంలోని అసమానతలు, ధనవంతులు పేదల మధ్య అంతరాలు, అవినీతి వంటి అంశాలను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక సంగీతం విషయానికి వస్తే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్, డిఎస్పి మ్యూజిక్ అందిస్తున్నాడు. ధనుష్ ఎనర్జీకి, శేఖర్ కమ్ముల మెలోడీకి డిఎస్పి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. దీనికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ కుబేరా అంటే సంపదకు అధిపతి. కానీ హీరో లుక్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఒక నిరుపేదలా ఉంది. ఈ వైరుధ్యమే కథలో అసలైన ట్విస్ట్ అనిపిస్తోంది. ఫస్ట్ లుక్, పోస్టర్స్ చూస్తుంటే కథ ముంబైలోని ధారావి వంటి మురికివాడల నేపథ్యంలో జరుగుతుందని కూడా అర్థమవుతోంది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే కుబేరా సినిమా ధనుష్ కెరీర్లో మరో అసురన్ లాంటి కల్ట్ క్లాసిక్ అవుతుందా, లేక శేఖర్ కమ్ముల మార్క్తో ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్గా నిలుస్తుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయమేంటి? మీరు దేనికోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. జై సినిమా.